వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేపట్టిన బంద్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ కూడా బంద్ను పాటిస్తున్నాయి. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. బంద్ కారణంగా హైదరాబాద్లోని పలుచోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ కారణంగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. బీసీ బంద్ నేపథ్యంలో దిల్షుక్ నగర్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డిపోల ఎదుట బీసీ సంఘాల నాయకులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు బీసీ సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరొకవైపు ముసరాంబాగ్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, ఉప్పల్, ఎంజీపీఎస్ లో కూడా బంద్ కొనసాగుతోంది. నలభై 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేపట్టిన బంద్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ కూడా బంద్ను పాటిస్తున్నాయి. ఈ బంద్కు అన్ని పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. బంద్ కారణంగా హైదరాబాద్లో
పలు చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే బంద్ కారణంగా రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారాయి. బీసీ బంద్ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ లో ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకున్నట్లుగా మనం తాజా సమాచారంలో చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, బంద్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? కూడా ఈ రోజు జై బీసీ నినాదం అనేటువంటి ఈ నినాదంతో ఒక్కసారిగా తెలంగాణ మొత్తం హోరెత్తిపోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇటు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 42% బీసీలకు రిజర్వేషన్లు తప్పనిసరిగా ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి డిమాండ్ తో, అంటే అడుగడుగునా కూడా బీసీలకు గతంలోనూ అన్యాయం జరిగింది, ప్రస్తుతం అన్యాయం జరుగుతుంది, కోర్టు వరకు వెళ్లి కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బీసీలని అడుగడుగునా అడ్డుకుంటున్నారు అనేటువంటి నేపథ్యంలో మొత్తంగా వీటన్నిటిని కట్టడి చేసే విధంగా, అదేవిధంగా తప్పనిసరిగా ఈ 42% రిజర్వేషన్లు అనేటువంటిది బీసీలకు కేటాయించే విధంగా ఇక్కడ బీసీ నినాదం ఎంత బలంగా ఉంది అనేటువంటిది సెంట్రల్ లో, అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కూడా సకల జనులంతా కూడా, అంటే పార్టీలన్నీ కూడా కలిసి వచ్చినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే అధికార పక్షంగా ఉంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు, అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా పిలిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దీనికి మద్దతు తెలపడం అనేటువంటిది గమనార్హంగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు ఉదయం నుంచి మొత్తంగా ఎక్కడే ఎన్ని డిపోలు అయితే ఉన్నాయో ప్రతి డిపోలో కూడా డిపోలకే బస్సులన్నీ కూడా పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇటు బీసీ సంఘాల నేతలతో పాటు బీసీ జేఏసీ నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీజేపీ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కలిసి అన్ని డిపోల దగ్గర ముందు బైఠాయించి వారు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం మనం ఇటు ఎంజీబీఎస్ ప్రాంతంలో ఉన్నాము. కానీ ఒక్కసారి అంటే ఉప్పల్ ప్రాంతం నుంచి చూసుకుంటూ వస్తే మాత్రం ఉప్పల్ దగ్గర ఉప్పల్ అదేవిధంగా నాగోల్ ప్రాంతాలు కూడా నిర్మానుషంగానే మారినటువంటి పరిస్థితి ఉంది. ఎల్బీ నగర్ ప్రాంతాలు, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలు, న్యూ మార్కెట్, మలక్పేట దగ్గర నుంచి ఎంజీబీఎస్ వరకు చూస్తే ఒక్క బస్సు కూడా బయట కదులుతున్నటువంటి పరిస్థితి లేదు అన్నట్లుగానే మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ కొన్ని వాహనాలు, అంటే మీరు అన్నట్లుగా కూడా కొంత అత్యవసర సేవలకు సంబంధించినటువంటి వాటికి ఈ బంద్ నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చాలా శాంతియుతంగానే నిరసన తెలియజేయాలి. ఏ మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా గానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటిది అయితే మాత్రం డీజీపీ తేల్చి చెప్పినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా గానీ మొత్తంగా పోలీస్ పహారా అయితే చాలా బలంగానే ఉంది. కొన్ని చోట్ల ఇటు పోలీసులకు, అదేవిధంగా ఇటు నాయకులకు, బీసీ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులకు మధ్య కొంత స్వల్ప వాగ్వాదం జరిగినప్పటికీ కూడా కొన్ని వాహనాలు అయితే మాత్రం యథాతథంగా ఇటు బైకర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, సర్వీస్ ఆటోలు కావచ్చు, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ పంపులు అయితే మూతబడినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల మాత్రం పెట్రోల్ పంపులు ఓపెన్ చేసినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి పండుగ సమయం, దీపావళి పండుగ సమయం సమీపిస్తున్నటువంటి పరిస్థితిలో మొత్తంగా వారందరూ అయితే, అంటే కొన్ని దుకాణాలదారులు అయితే మాత్రం వారంతా కూడా స్వచ్ఛందంగా కూడా దుకాణాలను బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమంది మాత్రం ఇటు చెన్నై షాపింగ్ మాల్, అదేవిధంగా చంద్ర బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, జేసీ బ్రదర్స్ ఇట్లాంటివన్నీ సంబంధించినటువంటి కొన్ని పెద్దగా పేరు మోసినటువంటి ఈ షాపింగ్ మాల్స్ ఏవైతున్నాయి వీటన్నిటిని కూడా కొంత ఓపెన్ చేసినట్టు, కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ దగ్గర ఉన్నాను. ఎంజీబీఎస్ దగ్గర మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇటు జిల్లాలకు వెళ్లేటువంటి బస్సులు, ఇతర రాష్ట్రాలకు ఎంజీబీఎస్ నుంచి నిత్యం ఎన్ని వేల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు అనేటువంటిది మనకు తెలుసు.